పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఢిల్లీ ప్రయాణం వెనుక ఏముందంటే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారా? షర్మిల ఢిల్లీ ప్రయాణం వెనుక ఇంత కథ ఉందా? ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న వైఎస్ షర్మిల రాజ్యసభకు వెళ్తారంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరిలో ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టారు. అనంతరం అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తన సోదరుడు వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం దిగిపోవడంలో షర్మిల కీలక పాత్ర పోషించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తారు. అప్పట్లో ఊరువాడ తిరిగి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యతో పాటు ఆస్తుల వివాదాలను కూడా ఆమె ప్రచారం చేశారు. ఈ క్రమంలో కీలకమైన ఓటు బ్యాంకు వైసీపీకి దూరమైందన్న చర్చ ఉంది. ఇదిలా ఉంటే షర్మిల ఆనాటి ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 128 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపినా ఒకరు విజయం దక్కించుకోలేకపోయారు. ఇక ఆ తర్వాత తరచుగా ఏపీ సమస్యలు, ముఖ్యంగా సోదరుడు జగన్ పైన విమర్శలు గుప్పించడం వరకు షర్మిల పరిమితమవుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీ సీనియర్ల నుంచి ఆమెకు సెగ తగులుతుంది. కాంగ్రెస్ పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారని, ఆమెను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్లు కూడా తెరమీదకొచ్చాయి. ఈ నేపథ్యంలో షర్మిలకు గతంలో అంటే 2024లో కడప ఎంపీగా పోటీకి దిగినప్పుడు ఓడితే రాజ్యసభకు పంపిస్తామని కాంగ్రెస్ అధిష్టానం భరోసా కల్పించిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ క్రమంలోనే ఆమెను రాజ్యసభకు పంపిస్తున్నారని ఢిల్లీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా మంగళవారం రాహుల్ గాంధీ నుంచి వచ్చిన పిలుపు మేరకు షర్మిల హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఖాళీ అవుతున్నా అక్కడ కాంగ్రెస్కు బలం లేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక లేదా తెలంగాణ కోట నుంచి షర్మిలను పెద్దల సభకు పంపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. అనంతరం ఏపీకి సంబంధించిన కీలక కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ అధికారిని కాంగ్రెస్ పగ్గాలు అప్పగించనున్నారని తెలుస్తుంది. ఆయన గతంలోనే సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే అది సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.